ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన దేవ, నీ పరిశుద్ధమైన దివ్యగణ నామం బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ యొక్క మహాకృపా కనికరం బట్టి గత నెల 2వ శుక్రవారం సంపూర్ణ రాత్రి కూడిక మొదలుకొని ఈ నెల ఈ 2వ శుక్రవారం సంపూర్ణ రాత్రి కూడిక వరకు మాకు క్షేమాన్ని ఇచ్చి మరొక రాత్రి నీ పాద సన్నిధిలో గడుపుటకు ప్రభువా, ఎక్కువగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రం. నీ సన్నిధిలో ఉన్న మేమందరం వాక్యపు తలంపులతో, నీ చిత్తానుసారమైన హృదయంతో, నీ యందు భయభక్తులు కలిగినటువంటి ఆలోచనలతో వాక్యం కోసం ఎదురు చూచున్నట్లుగా మమ్మల్ని సిద్ధపరిచి ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీ నామమునికి మహిమ, ఘనత, ప్రభావములు కలిగించుకుందరని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేనికి స్తోత్రం. హల్లెలూయా. శబ్దం హల్లెలూయా. మరొకసారి చదువుదాం. 4వ వచనం. చాలు. ఈ కీర్తన దావీదు మహారాజు రాసిన కీర్తన. దేవుడు మందిరంలో ఉన్నాడనే మాట మనకు మొదటి వచనంలోనే అర్థమైపోయింది. అందుకనే యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? 2, 3 తన నామమున కూడి ఏకీభవించిన చోట, తన నామం పెట్టబడ్డైన మందిరమున ఆయన అక్కడ ఉంటాడు. కాబట్టి దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు అక్కడ దేవుడు ఉన్నాడనే భయం మన బ్రతుకులో ఉండాలి. దేవుని మందిరంలో ఆయన ఉన్నాడు అనే తలంపు ఉంటే జాగ్రత్తగా సిద్ధపడి వస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఒక అధికారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంత జాగ్రత్త పడతారు? ఏదైనా మాటల్లో తప్పిపోతామో, ఏం మాట్లాడాలో ముందే ఆలోచించుకుంటారు, ఏం ఇవ్వాలో ముందే సిద్ధపరచుకుంటారు. అన్నీ రెడీ చేసుకుని వెళ్ళి చాలా తగ్గించుకొని మీ వంతు వరకు ఎదురు చూసి మీకు అవకాశం కోసం కనిపెట్టి ఎంతసేపు అయినా వేచి ఉండి ఆయన దగ్గరికి వెళ్ళి మీరు చెప్పాలనుకుని చెప్పి అడగాల్సిన అడిగి ప్రాధేయపడతారు. మనుషునికి అంత ప్రాముఖ్యత ఇస్తారు అతనికున్న అధికారాన్ని బట్టి. ఆ అధికారాన్ని బట్టి అతడు ఏదైనా మనకు చేస్తాడనే ఆలోచనను బట్టి. మరి దేవుడు కనిపించడు కదా. కాబట్టేనా దేవుడు అంటే అంత లోకువైపోయారు? ఇష్టానుసారంగా రావడం, కుదిరినప్పుడే రావడం, ఎలాగంటే అలా రావడం. ఇది భయం లేని భక్తి అంటారు దీన్ని. భయం లేని భక్తి. మనం అర్థం చేసుకోవాలి, దేవుడు చాలా జాగ్రత్తగా నరులను పరిశీలిస్తున్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు అని. ఒకవేళ పరిశీలిస్తున్నప్పుడు వెంటనే నువ్వు ఇలా చేసావని చెప్పకపోవచ్చు, కానీ గుర్తుంచుకుంటాడుగా. మర్చిపోతాడా? మర్చిపోడు. దేవుని ఆలయంలో, ఆయన పరిశుద్ధాలయంలో ఆయన ఉన్నాడు. ఉండి ఏం చేస్తున్నాడు అంటే ఆయన పరిశీలిస్తున్నాడు అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. శబ్దం ప్రైలడ హల్లెలూయా. పరిశీలిస్తున్నాడు, చూస్తున్నాడు. ఆయన యుద్ధకు వచ్చిన వారు ఆయన చూస్తున్నాడు అనే మాటను మనం అర్థం చేసుకున్నప్పుడు చాలామంది మన బాధను చూసే దేవుడు, మన కన్నీళ్ళు చూసే దేవుడు, మన దుఃఖాన్ని చూసే దేవుడు, వాటిని తీర్చే దేవుడు అనే ఆలోచనతోనే వస్తారు. అదే భ్రమలోనే దేవునికి ప్రార్థన చేస్తాడు.
ఓన్లీ దేవుడు కన్నీళ్ళే చూస్తాడా, దుఃఖమే చూస్తాడా, వాళ్ళ బాధనే చూస్తాడా? ఓకే, చూస్తాడు. మన స్థాయి ఇంకా చిన్నపిల్లల స్థాయిలో ఉండకూడదు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల విషయంలో, 10 ఏళ్ళ పిల్లవాడి విషయంలో ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. 25 ఏళ్ళ పిల్లవాడి విషయంలో తల్లిదండ్రుల ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. ఇద్దరి విషయంలో ఒకేలాగా ఉంటుందా? ఉంటుందమ్మా? చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు కదా, చిన్న పిల్లవాడప్పుడు వారికి ఆలోచన విధానం బట్టి తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. పిల్ల చేష్టలు ఇంకా మెచ్యూరిటీగా లేదు అని ఆలోచన ఉంటుంది. కానీ కాస్త వయసు పెరిగిన తర్వాత బైబిల్లో కూడా వయస్సుకు వచ్చిన వారు మంచి చెడ్డలను వివేచించదగిన అవయవములు కలిగి ఉన్నారు అనేది ఇబ్రీలకు రాసిన పత్రికలు పౌలు అంటాడు. జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు, మంచి ఏంటి చెడు ఏంటి అని తెలుసు. కాబట్టి వయసుకు వచ్చిన వారి విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదని చెప్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. అలానే దేవుని మందిరములోనికి వచ్చిన మనం చిన్నపిల్లలలాగా ఇది కావాలి అది కావాలి అని స్థితిలో ఏడిస్తే దేవుడిస్తాడు, కన్నీరు కాడిస్తే దేవుడిస్తాడు. పిల్లల మెంటాలిటీ అదే కదా. కావాలంటే ఏం చేస్తారు వాళ్ళకి తెలిసిన ఆయుధం ఒకటే, ఏడుస్తారు. ఆ ఏడుపు చూడలేక మనకు కాస్త బాధేసి ఏదో ఒకటి చేస్తాం. 25 ఏళ్ళు వచ్చిన ఏడిస్తే ఏమంటావు? జాలి పడతామా? మన నోటికి ఎంత మాట వస్తే అంత మాట వస్తాం. ఇంత వయసు వచ్చింది, సిగ్గు లేకుండా ఎందుకు ఏడుస్తావు, చేయాల్సింది చేయకుండా అని ఏదో ఒకటి అంటాం. కాబట్టి మనం భక్తి విషయంలో స్థాయి ఎప్పటికెప్పుడు పెరగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైలడ్ హల్లెలూయా. దేవునితో సంబంధం అది ఆ రోజు ఎప్పుడుందో ఇప్పటికి అదే స్థాయిలో ఉంటే అది పరిణితి చెందింది కాదు, అది మార్పు చెందింది కాదు. ఎప్పటికప్పుడు మన విశ్వాసము, దేవుని మీద ఉన్న నమ్మకము, దేవునితో ఉన్న స్నేహము, సహవాసము, సంబంధము మారుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. కాబట్టి దేవుడు చూసేవాడు అంటే మన దుఃఖాన్ని చూస్తాడు, కన్నీళ్ళని చూస్తాడు, ఏడుపుని చూస్తాడు, బాధను చూస్తాడు అనే భ్రమలో నుంచి దీనికి మించి దేవుడు నీతిమంతులను పరిశీలిస్తాడనే సత్యాన్ని మనం ఎరిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నరులందరినీ పరిశీలిస్తాడు. ఇప్పుడు నరులందరిలో నీతిమంతులు లేరా? ఉన్నారు. ఇంకొక మాట ఉంటుంది చూడండి మీరు, కానీ 33వ అధ్యాయం కాదు, సామెతల గ్రంథం చూడండి, అక్కడ ఇంకా క్లారిటీ. సామెతల గ్రంథం 15వ అధ్యాయం, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కన్నులు ప్రతి స్థలం మీద ఉంటాయి, అందరినీ కూడా చూస్తూ ఉంటాడు. అందరినీ కూడా దేవుడు చూసే దేవుడు, పరిశీలించే దేవుడు. అయితే మనం చదువుకున్న ఈ మూల వాక్యంలో మనం ఏం చదువుకుంటున్నామంటే నీతిమంతులను పరిశీలించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నరులను కన్నులార చూస్తున్నాడు, తన కనుదృష్టి చేత వారిని పరిశీలన చేస్తున్నాడు. అయితే ఆ పరిశీలనలో ప్రత్యేకమైనటువంటి పరిశీలన ఎవరి మీద ఉంటుందంటే నీతిమంతుల మీద ఉంటుంది. ఇప్పుడు మనం అందరం నీతిమంతులమా కాదా? చాలామంది డౌట్గా ఉన్నారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంత డౌట్గా ఆలోచిస్తున్నారు. టక్కని సమాధానం, మన క్రియలను బట్టి కాదు, ప్రభువైన యేసుక్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి, మార్చబడినటువంటి నీతిమంతులం. మనం ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఒకవేళ వీళ్ళు అబ్బో ఈమె నీతిమంతురాలు అని అనుకున్నా మనం నీతిమంతులమే దేవుని దృష్టిలో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్పనా, ఇశ్రాయేలు ప్రజలు
చాలా సనిగారు, గొనిగారు, దేవునికి ఎదురు తిరిగారు. ఇప్పుడు వాళ్ళు లోబడినొల్లని ప్రజలు అని దేవుడు మోషితో అంటాడు, నేను రాను, వీళ్ళు విసిగిస్తున్నారంటాడు. అయితే బిలాము ప్రవచనం ఎత్తి ప్రవచించినప్పుడు ఏమంటాడంటే, ఇశ్రాయేలు ఏ దోషము లేదు అంటాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఏ వంకరతనం లేదు అంటాడు. మళ్ళీ వీళ్ళందరూ కరెక్ట్గా ఉన్నారా అంటే, తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారంటే, పిల్లలు ఎంత చెడ్డవారైనా, వాళ్ళ ప్రవర్తన సరిగా లేకపోయినా, వీళ్ళు తిడతారేమో, వీళ్ళు కొడతారేమో, వీళ్ళు మందలిస్తారేమో, కానీ బయట వాళ్ళు ఏదైనా ఒక మాట అంటే పడతారా? పడరు. అలానే దేవుడు ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టాడు, వారిని నశింపజేశాడు, మధ్యలో రాలిపోయేటట్లుగా తెగులు వారి మధ్యలోకి వచ్చాయి, కానీ బయట వాళ్ళు వస్తే మాత్రం ఊరుకునే దేవుడు కాదు. ఇశ్రాయేలులో ఏ వంకరతనం లేదు అని ప్రకటిస్తాడు. మరి వంకరతనం లేకుండా ఎందుకు నశించిపోయారు? ఎందుకు తెగుళ్ళు వారి మధ్యలో పుట్టాయి అంటే, అది వాళ్ళ ఇంట్లో, వాళ్ళ వ్యక్తిగతం. దేవుడు అలా చూసే దేవుడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే సరిదిద్దడానికి, వాళ్ళని బలపరచడానికి, సక్క చేయడానికి వాళ్ళని హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు. కానీ ఒక మాట బయట వాళ్ళంటే పడకుండా మాత్రం జాగ్రత్త పడతాడు. మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రేలుడు, హల్లెలూయా. కాబట్టి ఆయన మనల్ని పరిశీలిస్తాడు, అందరినీ పరిశీలిస్తాడు, మంచివారిని పరిశీలిస్తాడు, చెడ్డవారిని పరిశీలిస్తాడు, ఇంకాస్త ఎక్కువగా నీతిమంతులను పరిశీలిస్తాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రేలుడు, హల్లెలూయా. చూసే దేవుడు. మరి ఏం చూస్తాడు? మన బాధనేనా, మన దుఃఖాన్నైనా, కన్నీళ్ళనైనా? ఈ ఆలోచనతో కాకుండా ఆయన ఏం చూస్తాడో అనే ఆ పై స్థాయి, కాస్త మెచ్యూరిటీ లెవెల్ ఆత్మీయతలో, ఇంకా ఎల్కేజీ లాగా ఉండకుండా 10th పాస్ అయిన వాళ్ళుగా, ఇంటర్ పాస్ అయిన వాళ్ళుగా, ఒక మెట్టు పైకి ఎప్పటికప్పుడు పైకి ఎక్కుతున్న వారిగా ఆయన దేనిని చూస్తున్నాడో అనే ఒక ఆలోచన నీతిమంతులమైన మన జీవితంలో కలిగి ఉండాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రేలుడ, హల్లెలూయా. మరి ఆయన ఏం చూస్తున్నాడు అనే మాటను కానీ మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా చూడండి, ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. నీతిమంతులను పరిశోధించువాడవు నీవే, హృదయమును చూచువాడవు నీవే. చాలు. ఇప్పుడు ఆయన నీతిమంతులను పరిశోధించి నీతిమంతుల దేనిని చూస్తున్నాడు? ఆయన ఆ అంతరింద్రియమును, అంటే లోపల ఉన్నట్టు ఆలోచనను, అంత మాత్రం కాకుండా హృదయమును కూడా చూస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. నీతిమంతుల యొక్క హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు మనమందరం నీతిమంతులుగా తీర్చబడ్డాం కదా. మన హృదయంలో ఎవరు ఉండాలి? చెప్పండి, చెప్పాలి. దేవుడు ఉండాలి. దేవునికి మాటలు ఉండాలి, దేవునికి చిత్తం ఉండాలి, దేవునికి ఉద్దేశం ఉండాలి, దేవుని చిత్తానుసారంగా బ్రతకగలిగిన ఆలోచన ఉండాలి నీతిమంతులుగా తీర్చబడిన వారి విషయంలో. అయితే నీతిమంతులుగా తీర్చబడిన వారి హృదయంలో దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం, దేవుని తలంపు లేకుండా, ఆలోచన లేకుండా కానీ బ్రతుకుతే వాళ్ళ బ్రతుకులు ఏముంటుందంటే వేషధారణ ఉంటుంది. ఏముంటుంది? వేషధారణ. ఎందుకంటే నీతిమంతుడు కాబట్టి అబద్ధం ఆడడు, ప్రవర్తనలు కాస్త జాగ్రత్తగా ఉంటాడు, తర్వాత దొంగిలించాల్సిన అవసరం లేదు, ఉన్న దాంట్లో సర్దుకొని బ్రతుకుతుంటాడు. ఎప్పుడైతే ఇలా బ్రతుకుతూ ఉంటాడో తను చాలా నీతిమంతుడనే ఫీలింగ్ తనలో కలిగి ఎదుటివారిని తృణీకరించే తత్వం తనలో పెరిగిపోయి, అంటే దేవుడు కోరుకున్నటువంటి స్థితిలో కాకుండా
తన దృష్టికి తానే నీతిమంతులుగా బ్రతికే చాలామంది ఉన్నారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో ఏముంటుందంటే దేవుడు కనికరమును కోరే దేవుడు కదా, బలులు అర్పణలు కాదు కదా. ఏం కోరేవాడు? కనికరమునే మన దగ్గర నుంచి కోరుతున్నాడు. అంటే కనికరం మనం చూపాలని దేవుడు ఆశపడుతున్నాడు. అది ఎదుటివారి పట్ల, ఏమి లేని వారి పట్ల, ఇబ్బంది పడుతున్న వారి పట్ల మనం కనికరము కలిగి ఉండాలని, వాళ్ళ దీనస్థితిని చూసి జాలిపడాలని దేవుడు చూస్తూ ఉంటే, ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వెళ్ళారు. కానీ ఒక వ్యక్తి ఏమో ఏం చేస్తున్నాడు? డబ్బాలు, ప్రగల్భాలు, ప్రభా నేను అలా ఉన్నాను, ఇలా ఉన్నాను, ఆ తప్పిదం చేయలేదు, ఈ తప్పిదం చేయలేదు, కాబట్టి నేను నీతిమంతుడును అనుకున్నాను. కానీ ఒక వ్యక్తి పాపంలోనే ఉన్నాడు. కానీ ఆయన దృష్టికి నేను పాపం చేసిన వాడిని ప్రభా అని తగ్గించుకొని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైలుడ, హల్లెలూయా. అయితే ఎవరు నీతిమంతులుగా తీర్చబడ్డాడు ఇక్కడ అంటే, నీతిమంతులకు తీర్చి నీతిగా బ్రతుకుతున్నానని భ్రమలో ఉన్నవాడా? కాదు కదా. పాపము దాని యొక్క స్థితి, దాని యొక్క స్థాయి తను ఏ విధంగా బాధించింది, ఆ పాపాన్ని బట్టి దేవునికి ఎంత అవమానకరంగా బ్రతికాను, ఎంత చెడును తీసుకొచ్చాను, లేకుంటే ఆయనకు ఎంత అవమానాన్ని తెచ్చాను, కుటుంబానికి ఎంత అవమానాన్ని తెచ్చానని బాధ, వేదన హృదయంలో ఉంచి, ఇది నా పాపం, ఇంత పాపిని దేవుడు క్షమిస్తాడా లేదా అనే ఆలోచనతో వచ్చి గుండెలు బద్దలు చేసుకొని ప్రభువా నన్ను క్షమించు అని ఆయన వైపు చూసిన వాడిని దేవుడు క్షమించినట్టుగా మనం చూస్తాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పైన భక్తి చేసి వాడు అలాంటి వాడు, వీడు ఇలాంటి వాడు, వాళ్ళు ఇంకా మారలేదు, వీళ్ళు ఇంకా మారలేదు, నేనైతే అలా లేను దేవుని కృపను బట్టి అనుకునే వాళ్ళందరూ కూడా వేషధారులే. ఒకవేళ నువ్వు నీతిమంతుడిగా అయితే దేవుడు నీ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడో నీకు తెలియాలి. దేవుడు నీ హృదయాంతరంగాన్ని, అంతరింద్రియాలను పరిశీలించే దేవుడు, హృదయాంతరంగాన్ని పరిశీలించే దేవుడు, నీతిమంతులను పరిశోధించే దేవుడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతులను ఆయన ఏం చేస్తున్నాడు? పరిశోధిస్తాడు. పరిశోధించడం అంటే పరిశీలించడం కాదు, దానికంటే ఇంకా ఎక్కువ అన్నమాట. ఇప్పుడు ఏదైనా సరే ఒక ఖనిజాలు మన భూమిలో ఉన్నాయంటే అబ్జర్వ్ చేసి ఇక్కడ ఇది ఉంది అని పరిశీలించి చెప్తాడు. కానీ పరిశోధించడం అంటే అది ఎంత లోతులో ఉందో అంత లోతు వరకు తవ్వుకుంటూ వెళ్ళి అది కనిపించేంత వరకు అక్కడ ఆ డ్రిల్లింగ్ చేసి అది ఆ ఖనిజాన్ని వాళ్ళు పట్టుకునేంత వరకు దాన్ని పరిశోధించి తవ్వి తీస్తారు. అట్లనే నీతిమంతులను పరిశోధిస్తాడు. ఏంటంట? నీతిమంతులను పరిశోధిస్తాడు. ఒకవేళ దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడేమో, పరిశీలిస్తున్నాడేమో అనే ఆలోచన మన జీవితాల్లో ప్రతిసారి కూడా కలిగి ఉండాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, హల్లెలూయా. దేవుడు నీతిమంతులు, నరులందరూ చూసే దేవుడు నీతిమంతులను ఎస్పెషల్గా ప్రత్యేకంగా ఏం చేస్తున్నాడు? పరిశీలిస్తున్నాడు. అంటే నువ్వు ప్రతి క్షణం దేవుని యొక్క పరిశీలనలో ఉన్నవాడు అని ఆలోచన కలిగి ఉండాలి. మీరు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లోకి వెళ్ళారనుకోండి, సీసీ క్యామ్స్ ఉంటాయి అన్ని చోట్ల. అక్కడ దాని కింద ఒక బోర్డు ఉంటుంది, యు ఆర్ ఇన్ సర్వలెన్సెస్, అంటే మీరు ఒక పర్యవేక్షణలో ఉన్నారనే ఒక బోర్డు కనిపిస్తుంది. సీసీ క్యామ్ పర్యవేక్షణ అంటే అక్కడ ఎవరు లేరు అనుకోమాకండి, మీరు ఖచ్చితంగా మీకు తెలియకుండా ఒకరు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అని మనకు కనిపిస్తుంది. అవి కొన్నిసార్లు పెద్దగా పెట్టవచ్చు, కొన్ని చిన్నవి పెట్టవచ్చు. ఇప్పుడు కెమెరాలు అనేది చిన్న చిన్న పిన్నులో మైక్రో క్యామ్స్ ఉన్నాయి, చిన్న రకరకాలుగా దాన్ని వాడుతున్నారు, మంచికి చెడ్డలకు కూడా వాడుతున్నారు. ఆ మధ్య గర్ల్స్ హాస్టల్ బాత్రూంలు పెట్టారని పెద్ద యూనివర్సిటీలో ఇష్యూస్ జరిగాయి. చిన్న కనిపించు అంటే మనకి ఎవరు లేరులే అనుకుంటాం, కానీ అబ్జర్వ్ చేసింది అంటే మీరు పర్యవేక్షణ, మీరు అంటే మనుషులు కాదు, మిమ్మల్ని పర్యవేక్షించేది వేరే వాళ్ళు ఉన్నారని. సో అలానే నీతిమంతులుగా తీర్చబడిన మనలను ప్రతి క్షణం దేవుడు ఏం చేస్తున్నాడు? పరిశీలిస్తుంటాడు అనే ఆలోచనతో మనం బ్రతకాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైలెడ్, హల్లెలూయా. నీతిమంతులను పరిశీలిస్తుంటాడు, నీతిమంతులను
పరిశోధిస్తుంటాడు. ఇప్పుడు దేవుడు అబ్రహామును పరిశీలించాడా? పరిశోధించాడు. అవునా కదా? ఇప్పుడు అబ్రహామును దేవుని నమ్మాను కాబట్టి అతని ఆ నమ్మకం నీతిగా ఎంచబడింది, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఇప్పుడు మనకు విశ్వాసులకు తండ్రి అయ్యాడు. కానీ ఆయన తీర్చబడిన తర్వాత ఒక స్థాయికి దేవుడు తీసుకొచ్చిన తర్వాత దేవుడు అతను ఏం చేశాడు? పరిశోధించాడు. ఈరోజు కూడా మనము మొదట ఏమీ లేనప్పుడు కాస్త దేవునికి నమ్మకంగా ఉండి, కాస్త అన్నీ సక్రమంగా ఉన్నాయిలే, ఇబ్బందిగా ఏం లేదులే, దేవుని కృపను బట్టి నేను అంతా బాగున్నాను అనుకున్నప్పుడే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? పరిశోధిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఎందుకు అంటే భక్తిహీనులంట ఏమంటారు బైబిల్లో? భక్తిహీనులు క్షేమము కలిగినదని మైమరిచి నిర్మూలమైపోతారు. ఇంకా నాకేముందులే, నీకు ఎట్లా బతుకుతే ఏముందులే. మనకు తెలుసు నాబాలు అనే వ్యక్తి అబీగేలు భర్త ఏం చేశాడు? మంచి డబ్బున్నవాడు, బాధ్యత లేకుండా కుటుంబ భారాన్ని మోయకుండా భార్య మీద వదిలేసి విచ్చలవిడిగా తాగుడుకు బానిస అయిపోయి ఎవరినంటే వారిని ఇంటికి పిలిపించుకుని స్నేహితులతో మందు తాగి నిత్యం సుఖంగా బ్రతికేవాడు. ఆస్తిని కాజేస్తున్న టైంలో దావీదు వాళ్లకు కాస్త హెల్ప్ చేసిన దాన్ని బట్టి ఏదైనా కాస్త సాయం చేయమంటే దావీదు ఎవడు అని తృణీకరించి పంపిస్తే నాకేం కలుగుతుంది అనుకుంటే దేవుడు అతను ముత్తాడు, చనిపోయినట్టుగా మనం చూస్తాడు. భక్తిహీనులు ఏమవుతున్నారు? క్షేమం కలిగింది, నన్ను కదిలించేవాడెవరు, నాకు ఏం కాదులే అనుకున్న వాళ్ళను క్షణంలో ఏనుకున్నాడు. ఒక ధనవంతుడు విస్తారంగా పంట పండితే వాటన్నిటిని పెద్ద పెద్ద గోడౌన్స్లో సమకూర్చుకుని తన ప్రాణంతో ఏమనుకున్నాడు? ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, అనేక సంవత్సరాలు కావాల్సినంత సమకూర్చుకున్నాను, నీ ఇష్టం. ఒక్కరోజన్న బతికాడా? ఏం లేదు. అట్లా మనము ఈరోజు క్షేమంగా ఉన్నాం, ఈరోజు కాస్త బాగా ఉంది అనే భ్రమలో అన్న స్థాయిలో దేవుణ్ణి మర్చిపోయి మొదటి స్థితిని వదిలిపెట్టి ఇప్పుడు నేను నా స్థాయి వేరు, నా అంతస్తు వేరు, నా స్టేటస్ వేరు, ఇప్పుడు నేను అన్ని రకాలుగా సెటిల్ అయిన భ్రమలో ఏమవుతున్నారంటే నాశనం అయిపోతున్నారు. కాబట్టి ఇలా కాకుండా ఎప్పటికప్పుడు మనం దైవికమైన తలంపులతో బ్రతకాలి, దేవునికి లోబడిన వారిగా ఉండాలని దేవుడు మనల్ని ఏం చేస్తుంటాడంటే పరిశోధిస్తుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైలడ్ హల్లెలూయా. అబ్రహాము నీతిమంతుడు, అబ్రహామును దేవుడు పరిశోధించాడు. ఏం పరిశీలించాడు? అబ్రహాము యొక్క హృదయాన్ని పరిశోధించాడు. ఇప్పుడు అబ్రహాము హృదయంలో ఎవరున్నారు? ఉన్నారా? ఒక్కగానొక్క నీవు ప్రేమించు నీ కుమారుడు ఉన్నాడు. అవునా? ఇప్పుడు ప్రేమ అంతా ఎవరి మీద ఉంది? కుమారుడి మీద. అబ్బా 100 ఏళ్ళ తర్వాత పుట్టాడు, ఈ వయసులో పుట్టాడు, వారసుడు వచ్చాడు, నవ్వు కలగజేశాడు, పరువు నిలిపాడు అనే తృప్తి, సంతోషం హృదయంలో ఉంది. దేవుడే ఇచ్చాడు, దేవుని కృప వల్లనే కలిగింది, దేవుని మీద విశ్వాసాన్ని బట్టే సంపాదించుకున్నాడు. ఇప్పుడు విశ్వాసాన్ని బట్టి సంపాదించుకున్న తర్వాత దాన్ని బట్టి మనం అసలు మనసులో కూడా అనుకోకూడదంట. మీకు తెలుసా ఆ విషయం? నీకు ఇంట్లో డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, డబ్బు ఉంది, నగలు ఉన్నాయి, నాకేమీ లే అనుకుంటే నువ్వు వేషధారివని బైబిల్లో ఉంది. తెలుసా? మీరు అనుకోరా? నాకేం, ఎన్నిసార్లు అనుకోలే, మంచి ఉద్యోగం ఉంది, నాకేం, మా ఆయన సంపాదిస్తాను, నాకేం, నేను కష్టపడుతున్నా, నాకేం అంటే దేవుడు కృపను కాకుండా నీకు కలిగిన దాన్ని బట్టి నీవు అనుకోవడం కూడా వేషధారనే. మీరు కానీ యోబు గ్రంథం దాని కిందిదమ్మా. యోబు గ్రంథం ఎన్నో అధ్యాయం ఇప్పుడు నువ్వు చదివింది? ఒక్క నిమిషం. 'అట్లా కాదు, 24వ వచనం చూద్దాం. సువర్ణము నాకు ఆధారం అనుకుని ఎడల
నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారంతో నేను చెప్పిన ఎడలను, నా ఆస్తి గొప్పదని కానీ నా చేతికి విస్తారమైన సొత్తు దొరికినని కానీ నేను సంతోషించిన ఎడల, అంత ఆ సంతోషంతో బట్టి ఏమనుకుంటాడు హృదయంలో మనసులో? 27 వచనం చదవండి. నా హృదయము రహస్యంగా ప్రేరేపించబడి వారి తట్టు నా నోరు ముద్దు పెట్టుకుని ఎడల పరమందున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అగుదును, అదియు న్యాయాధిపతుల చేత శిక్ష నొంద తగిన నేరమగును. తర్వాత అక్కడే ఇప్పుడు ఈ 24 నుంచి ఈ 27 వచనాల్లో హృదయం దేనిని బట్టి ప్రేరేపించబడుతుంది? చదివారుగా వచనాలు. ఎక్కువ ఆస్తి ఉన్న దాన్ని బట్టి, బంగారాన్ని బట్టి, ఏదైనా దొరికిన దాన్ని బట్టి, దీన్ని బట్టి ఏం జరుగుతుంది? చాలామంది ఈ వీళ్ళిచ్చారు అని వారిని ప్రేమించి వీరి ద్వారా దొరికింది అనుకొని హృదయంలో ప్రేరేపించబడి ఇంకా నాకేంలే అనుకుంటే ఆ స్థితి ఏంటిది? వేషధారణ అవుతాం. అది నేరము నొందదగింది. అంటే దీన్ని బట్టి మీకు చెప్తున్న మాటలు మీకు అర్థమవుతుందో కావట్లేదో కానీ మీరు నేరస్తులుగా దేవుని దృష్టికి ఎలా మార్చబడుతున్నారనే మాటను మన రోమీలకు రాసిన పత్రికను చదువుకుంటూ ధ్యానం చేస్తూ చెప్పాం. ఎదుటి వారికి తీర్పు తీర్చి. రెండవది ఇంకొకటి ఏం చెప్పుకున్నాం? అనవసరంగా ఏదో చెప్పాం. తర్వాత ఇది కూడా ఇంకొకటి ఏంటి? ఇది హృదయంలో మనం ప్రేరేపించబడి నాకు ఇది ఉంది, నాకు చాలు, ఇంకా నాకు ఏం అవసరం లేదు అని డబ్బును బట్టి, ఆస్తిని బట్టి, బంగారాన్ని బట్టి నీ హృదయంలో నువ్వు ప్రేరేపించబడి మనుషులకు నమస్కారం చేసుకుంటూ బ్రతికే దాన్ని కూడా దేవుడు నేరంగా ఎంచుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము హృదయంలో ఎవరున్నారు చెప్పండి? ఇందాకేమో దేవుడు అన్నారు, ఇప్పుడు ఎవరున్నారు? కుమారుడు. నీవు ఒక్కగానొక్క నీవు ప్రేమించు ఇస్సాకున్నాడు. దేవుడిచ్చాడు. దేవుడు అనుగ్రహించిన కృతజ్ఞత తన హృదయంలో లేకుండా ఇప్పుడు ఒకలాంటి సంతృప్తి, ఒకలాంటి ఆనందం, ఒకలాంటి ఘనత, తను అలాంటి స్థితిలో దేవుడు అతన్ని పరిశీలించాడు. అంటే దీన్ని బట్టి గర్విస్తున్నాడా? ఒకవేళ దాన్నే ఏదైతే ప్రేమిస్తున్నాడో, ఏదైతే తను ఇష్టపడుతున్నా దాన్ని అడిగితే ఏం చేస్తాడో దేవుడు అతన్ని పరిశోధిస్తున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత మనం ఏదైతే దీవెనకరంగా ఉంది అనుకుంటున్నామో, ఏదైతే నాకు లాభకరమని నువ్వు అనుకుంటున్నావో, ఏదైతే నీకు ఘనతకు కారణమైందో, ఏదైతే దేనిని బట్టి మనుషులు నువ్వు దేవుని వల్ల దీవించబడ్డావు, దేవుని కృపను బట్టి హెచ్చించబడ్డావు, నువ్వు దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అని వాళ్ళు గుర్తించడానికి కారణమైందో కొన్నిసార్లు వాటిని అడిగితే మనం ఇస్తావా? ఇప్పుడు అబ్రహాము ఘనతకు కారణం ఏంటంటే విశ్వాసము అనేది మనుషులు కనిపిస్తుందా? లేదుగా. దేవుడు ఇచ్చిందే మనుషులు కనిపించేది. నా పాయింట్ అర్థం చేసుకోవాలి. అతడు ఎంతగా దేవునికి లోబడ్డాడో, ఎంతగా ప్రార్థన చేశాడో, ఎంతగా విధేయత చూపాడో, ఎంతగా నమ్మకంగా బ్రతికాడో ఇది మనుషులందరూ కనిపించలే. దేవుడు ఇచ్చింది మనుషులకు కనిపించింది. ఇప్పుడు మనుషులకు కనిపించేది దేవుడు అడిగాడు. మనుషులు కనిపించేది దేవుడు అడిగాడు. మనమైతే ఏం చేస్తాం? ఇవ్వం. ఇప్పుడే కదా ప్రభా ఇచ్చినట్టు ఇచ్చి తీసుకున్నావు కదా అనుకుంటా. కానీ దేవుడు నీతిమంతులను పరిశీలించేది ఎందుకంటే మన హృదయంలో దేవునికి మించినటువంటి ఆలోచన ఏది కూడా ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేలడ, హల్లెలూయా. దేవుడే ఉండాలి. అంటే ఏది కలిగినది దేవుని కృపను బట్టి కలిగిందని ఆలోచన కలిగి ఉండాలి. ఒకవేళ దేవుడు అది పరిశీలించి అడిగినా, పరిశోధించి అడిగినా, పరీక్షించి అడిగినా, దేవుని చిత్తానుసారంగా తీసివేయాలని అడిగినా మొహమాటం లేకుండా దేవునికి అర్పించగలిగిన స్థితిలో ఒక విశ్వాసం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఒక పీడి సుందర గారు ఒక పాట రాసిన కదా, తెలుసా? నీకు ఇష్టమైనది కావాలి దేవునికి
బలి అర్పణ కోరలేదు దేవుడు అంటాడు. నువ్వు డబ్బు నీ దగ్గర ఉంది కాబట్టి ఇస్తావు, నువ్వు చేయగలవు కాబట్టి ఇస్తావు. అలా కాకుండా నిన్ను నీవే దేవునికి ఇవ్వడం, నిన్ను నీవే దేవునికి సమర్పించుకోవడం చాలా కష్టం. అందుకే నీకు ఇష్టమైన దాన్ని దేవునికి ఇవ్వాలి, అది దేవుడు కోరుకుంటున్నాడు. సో ఇప్పుడు నీతిమంతులను దేవుడు ఎందుకు పరిశీలిస్తున్నాడు అంటే, నిజంగా నీవు దేవుని మీద ఆధారపడ్డావా, దేవునికి లోబడ్డావా, దేవుని చిత్తానుసారంగా జీవించే విధంగా నీ మనసు ఉందా, లేకుంటే దేవుని వలన కలిగిన ఘనత, దేవుని వలన కలిగినటువంటి ఆ యొక్క గొప్పతనం, దాన్ని బట్టి హృదయం ఉప్పొంగిపోతూ ఇచ్చిన దేవుని మర్చిపోయావా అని పరీక్షించడానికి, పరిశీలించడానికి కొన్నిసార్లు నీకు ఇష్టమైంది నీ దగ్గర నుంచి తీసివేయచ్చు. నీవు దేని మీద అయితే ఆధారపడ్డావు, ఆధారాన్ని దేవుడు తొలగించవచ్చు. ఏదైతే నువ్వు ఆనందపడుతున్నావో దాన్ని దేవుడు అడగవచ్చు, లేకుంటే నీకు తెలియకుండా దాన్ని తీసివేయచ్చు. మరి అలాంటి పరిస్థితుల్లో నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటున్నావా, నీ హృదయంలో దేవుని మీద అదే నమ్మకం, అదే విశ్వాసం ఉందా అని నీతిమంతులను దేవుడు పరిశీలిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈ పరీక్షను ఏంటంటే విశ్వాసానికి కలిగే పరీక్షలు అంటారు. మన విశ్వాసం, మన నమ్మకానికి కలిగే పరీక్షలు. చాలామంది ఈ విషయాన్ని అర్థం చేసుకోలేక, తెలుసుకోలేక, దేవుడు దీవించినట్టే దీవించి, ఇచ్చినట్టే ఇచ్చి తీసుకున్నాడు. మరి దేవుడు తీసుకున్నప్పుడు ఆ మాట నీ హృదయం నుంచి ఎందుకు వస్తుందంటే, ఇవ్వడానికి ఇష్టం లేకపోతే, కష్టంగా నువ్వు ఇవ్వాల్సి వచ్చినప్పుడు, బాధపడాల్సి వచ్చినప్పుడు. ఇప్పుడు అననీయ సప్పీరేను అందరూ పంచిస్తున్నారు, మీ మొత్తం ఆస్తి ఇమ్మని పేతురు అడిగాడా? వీళ్ళు బిల్డప్ ఇచ్చారు మనుషుల ముందు, మేము మొత్తం ఇచ్చాము, వీళ్ళు కొంత దాచుకున్నారు. దేవుడు అది చూశాడు. కాబట్టి మనం మనుషుల ఎదుట మన భక్తిని, లేకుండా మనుషుల మెప్పు కోసం మన యొక్క దేవుడు ఆశీర్వాదాన్ని మనం వాడుకోకుండా, దేవుని దేవుని ఉద్దేశానుసారంగా బ్రతుకుతున్నామా లేదా అని నీతిమంతులను పరిశీలిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీతిమంతులను ఆయన పరిశీలిస్తాడు. కారణం ఏంటంటే, నీ నీతి కరెక్టా, నీ నీతి నువ్వు కాపాడుకుంటావా, నీ నీతిని బట్టి నువ్వు వృద్ధి పొందిన తర్వాత ఒకవేళ దాన్ని తొలగిస్తే నువ్వు నమ్మకంగా నిలబడతావా లేదా అని దేవుడు పరిశీలించినప్పుడు చాలామంది నిలబడలేకపోతున్నారు, చాలామంది స్థిరంగా ఉండలేకపోతున్నారు. కానీ ఒక అబ్రహాం మాత్రం అడిగిన వెంటనే మొహమాట పడకుండా, ఎలాంటి రెండో ఆలోచన చేయకుండా దేవునికి ఇచ్చేసాడు. ఆ మాటను బట్టి ఏమనొచ్చు దేవుడు, నేను చెప్పింది నువ్వు చేసావు, నువ్వు నాకు లోబడ్డావు, నిజంగా నేనంటే నీకు ప్రేమ విధేయత చూపావు అనట్లా, ఇందును బట్టి నీవు దేవునికి భయపడుచున్నవానవని తెలుస్తుంది అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి భయపడము, దేవునికి భయపడితే దేవునికి లోబడతాం, దేవునికి భయపడితే దేవుడు చెప్పినట్టుగా బ్రతుకుతాం, దేవునికి భయపడితే ఆయన చేయమన్నది చేస్తాం, అంతే. దేవునికి భయపడితే అంటే విశ్వాసుల జీవితాల్లో, నీతిమంతుల జీవితాల్లో దేవునికి భయపడి బ్రతకడం అనేది ఒక స్థాయి వరకే కాదు, జీవితాంతం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. ఒక స్థాయి వరకు భయపడకుండా తర్వాత ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చు అంటే దేవుడు ఊరుకోడు. దావీదున్నాడు, మొదట దేవునికి లోబడ్డాడు, నీతిగా బ్రతికాడు. బెత్షెబాను చూశాడు, దేవుడు నీతిని మర్చాడు, నాకు అడ్డమేముందిలే అనుకున్నాడు, బెత్షెబాను ఇంటికి తెచ్చాడు, పాపం చేశాడు. తర్వాత బయట పడే పరిస్థితుల్లో వాళ్ళ భర్తను చంపించేశాడు, నాకు ఎదురేముందిలే అనుకున్నాడు, ఎవరు అర్థం కావాలి అనుకున్నాడు. దేవుడు చూస్తూ ఉంటాడా, ఊరుకుంటాడా? లేదుగా, తీర్పు తీరుస్తాడు. కాబట్టి నువ్వు మొదట నేను అన్ని చేశాను, ఇప్పుడు కరెక్ట్గా ఉన్నాను, నేను రాజ్యం కోసమే దేవుని కోసమే పోరాడాను, కష్టపడుతున్నాను, యుద్ధాలు చేస్తున్నాను, ప్రాణం అరిచేతులు పెట్టుకొని యుద్ధాలు చేస్తున్న ఉండొచ్చు. కానీ ఆ భయం కొంతకాలమో కొన్ని రోజులు కాదు, ప్రాణం పోయేంత వరకు కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని పట్ల భయం
మన నీతిమంతులు కలిగి ఉన్నారో లేదో అని దేవుడు పరిశీలిస్తాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతులను ఎందుకు దేవుడు పరిశీలిస్తాడంటే దేవుని పట్ల భయం ఉందా లేదా. దేవుని పట్ల నీకు భయం ఉంటే దేవునికి లోబడి నువ్వు బ్రతుకుతావు, దేవుడు చెప్పినట్టుగా నువ్వు చేస్తావు, దేవుడు కోరుకున్నట్లుగా నువ్వు బ్రతుకుతావు. ఒకవేళ దేవుని పట్ల నీకు భయం లేకపోతే నీ ఇష్టానుసారంగా బ్రతుకుతావు. దేవుని పట్ల భయం ఉంటే దేవుడు చూస్తున్నాడు అనే ఆలోచన మన హృదయాంతరంగాలు ఉంటే, తల్లిదండ్రులున్నా సొంత ఊరు కాకపోయినా ఎక్కడ ఉన్నా సరే మనం పరిశుద్ధంగానే బ్రతుకుతాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యేసేపు అలానే బ్రతికాడుగా, యేసేపు అలానే జీవించాడుగా. పోతీఫరు భార్యతో పాపం చేయడానికి అవకాశం వచ్చినప్పుడు సొంత ఊరు కాదు, అన్నదమ్ములు లేరు, బంధుమిత్రులు లేరు, చేసినా తెలిసినా మనకి ఇబ్బంది ఏం లేదు, ఇంకా ఇది గొప్ప అవకాశం, ఇంకా లగ్జరీగా బతుకోవచ్చు, ఇంకా అడ్డు ఆపు లేకుండా దేవుడు ఇది నాకు గొప్ప అవకాశం అనుకొని పాపం చేసి కమిట్ అయిపోయి విచ్చలవిడిగా సుఖంగా బ్రతకొచ్చు. కానీ అలా బతకలే. భయం ఏం చేస్తుంది, పాపానికి దూరం చేస్తుంది. భయం దేవునికి లోబడేటట్టే చేస్తుంది. అలా లోబడ్డాడు కాబట్టి అతడు ఏమయ్యాడు, దేశానికి ప్రధాని అయ్యాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. శబ్దం ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు నీతిమంతుల హృదయాన్ని దేవుడు చూస్తాడు. ఆ హృదయంలో ఏ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే దేవుని యందు భయం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంతకు నీకు దేవుని యందు భయం ఉందా అంటే అర్థం ఏంటి? నువ్వు భయపడితే దేవునికి లోబడతావు, నువ్వు భయపడితే దేవుడికి చెప్పినట్టుగా చేస్తావు, నువ్వు భయపడితే ఆ ఆజ్ఞను తప్పిపోకుండా ఆ ఆజ్ఞ నెరవేర్చడానికి నువ్వు ప్రయాసపడతావు. అలా కాకుండా నీకు భయం లేకపోతే, అందుకని మనం చెప్పుకున్న జనములకు వెంటనే ఏంటి దుష్క్రియకు తగినటువంటి శాస్త్రి జరగకపోవడం చూసి భయం విడిచి విచ్చలవిడిగా బ్రతుకుతున్నారని మనం చదువుకున్నాం. ఇది భయం అనేది మన భక్తిలో ఒక భాగం అవ్వాలి. ఆ భయం లేని భక్తి అసలు దేవుడు అంగీకరించాడు. అందుకని ఆయన నా సన్నిధిలో మీరు భయపడి వణకరా అని అంటాడు. దేవుని సన్నిధిలో ఏం చేయాలి, మనం భయపడాలి అంటే ఆ గౌరవం. ఇప్పుడు అధికారులకు మనం అంటే గౌరవిస్తున్నాం అంటే భయపడే కదా. అమ్మో ఈయన అధికారి, ఏదో ఒకటి చేస్తాడు, ఈయనకి ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు, ఆయన చూస్తే ఒప్పుకోడు అని భయపడి ఆ భయాన్ని మనం ఏం చేస్తాం, గౌరవంగా మార్చుకొని నీతిగా ఉంటాం. మరి నువ్వు నీతిమంతుడిగా తీర్చి తన రక్తాన్ని కార్చి పాపం నుంచి విడిపించి నీకు ఒక స్థాయిని ఇస్తే ఈరోజు భయం లేకుండా విచ్చలివిడిగా నీ హృదయంలో ద్వేషం, నీ హృదయంలో పగ, నీ హృదయంలో మత్సరం ఉంటే నువ్వు ఎట్లా నీతిమంతుడు, నువ్వు ఎట్లా దేవునికి భయపడుతున్నాను చెప్పుకోగలుగుతావు? అలా చేస్తే ఖచ్చితంగా దేవుడు శిక్ష మన మీదకి వస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నాం, భయం వచ్చి ఎవరు, దావీదు ఏం చేశాడు, పాపం చేశాడు. దేవుడు ఆ శిక్ష ఒకవేళ చేసిన వెంట రాకపోవచ్చు, 2 నెలలకు రాకపోవచ్చు, తెలిసినా దాన్ని కప్పి పెట్టుకున్న రాలేకపోవచ్చు, ఊరియాను చంపిన రాకపోవచ్చు. కానీ దేవుడు ఏదో ఒక టైంలో ఆ శిక్షతో వచ్చిందిగా, తరతరములకు ఇది మొదలుకొని నీకు తరతరములకు యుద్ధాలు అన్నాడు. ఎంత శిక్ష కొని తెచ్చుకున్నాడు. కాబట్టి నీతిమంతులను దేవుడు పరిశీలిస్తాడు, హృదయాన్ని పరిశీలిస్తాడు, ఆ హృదయంలో భయం ఉందా లేదని పరిశీలిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తర్వాత ఇంకొక మాట చదువుదాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. ఆయన ఏం చూస్తాడు అనే దాని గురించి మనం చాలు. దేవుని పేరు పెట్టుకున్న బిడ్డల విషయంలో దేవుడు కోరుకునేది ఏంటంటే, రెండవది తగ్గింపు. ఒకటి హృదయంలో పరిశుద్ధత, హృదయంలో భయం. ఒకటేంటి వినాలి, ఒకటి హృదయంలో భయం. మన హృదయంలో భయాన్ని దేవుడు పరిశీలిస్తున్నాడు. 2
దేవుని ఎదుట తగ్గింపును దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన హృదయంలో భయం ఉందా లేదని చూస్తున్నాడు. నీతిమంతులారా, మీ హృదయంలో భయం ఉందా, దైవికమైన భయం ఉందా లేదని దేవుడు చూస్తున్నాడు. రెండు, నువ్వు నీతిమంతుడు కాబట్టి నువ్వు తగ్గించుకున్నావా లేదా దేవుడు చూస్తున్నాడు. నువ్వు నీతిమంతుడిగా నిన్ను నువ్వు తగ్గించుకోగలిగితే ఒకవేళ నీ మీదకి వచ్చే కీడును దేవుడు ఏం చేస్తాడు, తీసివేస్తాడు. ఈ తగ్గింపు, ఇప్పుడు ఆహాబు అనే రాజు మనకు తెలుసు కదా ఎంత మూర్ఖుడో. యెజబెల్ అని తన భార్యతో కలిసి దేశం మొత్తం మీద ఈ బయలుదేవత ప్రభావాన్ని కలగజేసి అసలు ఒక భయాన్ని సృష్టించినటువంటి వ్యక్తి ఆహాబు రాజు. అయితే ఎప్పుడైతే ఏలీ అతన్ని గద్దిస్తాడో, అతని మీదకి ఒక తీర్పును ప్రకటిస్తాడో, ఆ తీర్పు విషయమై ఈ ఆహాబు రాజు భయపడి తను తగ్గించుకొని ఏడుస్తాడు. మీరు కానీ చూడండి, రాజుల మొదటి గ్రంథం 18 కానీ 19 అధ్యాయం కానీ, రాజుల మొదటి గ్రంథం  చాలు. ఇప్పుడు చూడండి, ఎన్నో వచ్చినామమ్మ, 19వ అధ్యాయం 21వ అధ్యాయం 28వ వచనం పైన 27వ వచనం చదవండి. చూడండి, ఆహాబు ఆ మాటలు విని వస్త్రములు చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకులు పడుచుండగా యెహోవాకు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చిన, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించడ చూచితివా. దీనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు రెండవది ఏం చూస్తున్నాడు మన దగ్గర నుంచి అంటే తగ్గింపు. తగ్గించుకొని మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో ఆయన మన యొద్ద ఉండడానికి ఇష్టపడే దేవుడు అని బైబిల్లో మనం చదువుతాం. మనం నీతిమంతులంగా తీర్చబడి మనం ఇప్పుడు బాగా బ్రతుకుతున్నాం కాబట్టి గర్విస్తూ బ్రతుకుతే మన దగ్గర దేవుడు ఉండడు. మనం చదివాం 57వ అధ్యాయం యెషయా గ్రంథం 57వ అధ్యాయం యెషయా గ్రంథం, వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. ఆయన ఎలాంటి వాడు? 15వ వచనంలో అంటాడు, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసైన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన స్థలంలో పరిశుద్ధ స్థలం నివసించువాడు అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు అని రాయబడింది. అంటే దేవుడు, అంటే నీతిమంతులను దేవుడు చూస్తూ పరిశీలిస్తూ వాడు హృదయంతరంగా నుంచి రెండవది ఏం చూస్తున్నాడంటే తగ్గింపును చూస్తున్నాడు. తగ్గింపును చూస్తున్నాడు. మనం ఇందాక ఫస్ట్ చెప్పుకున్న ఎగ్జాంపుల్లో ఇద్దరు మందిరానికి వెళ్ళినప్పుడు ఒకడు తగ్గించుకున్నాడు, ఒకడు ఏం చేసుకున్నాడు, తను హెచ్చించుకున్నాడు. గర్వం, అతిశయం ఉంటుంది. ఒకవేళ చేయకపోయినా సరే నేను పరిశుద్ధుడు అని అతిశయం. సో మనం అతిశయపడడానికి లేదు, అది దేవుని కృప. మన పరిశుద్ధత అనేది దేవుని కృప. మనం నీతిగా బ్రతకడం అనేది దేవుడు అనుగ్రహించినటువంటి ఒక స్థితి, అంతే. అంతేగాని మనం చేయలేదు కాబట్టి మనం పరిశుద్ధులం కాదు. ఆయన కడిగాడు కాబట్టి మనం పరిశుద్ధపరచబడ్డాం. అది మనం సంపాదించుకుంది కాదు, ఆయన ద్వారా పొందుకున్న స్థితి అది పరిశుద్ధత, అంతే. పరిశుద్ధత, హోలీనెస్, నాట్ క్లీన్ కాదు, కడిగడం కాదు. ఆయన మనలో హోలీ, పరిశుద్ధులుగా మార్చాడు. ఆయన కృప, అంతే. దాన్ని బట్టి మనం గర్వించకూడదు, దాన్ని బట్టి మనం ఎదుటివారిని తృణీకరించకూడదు. తగ్గించుకొని, ప్రభా నాలో ఏం మంచి ఉందని ప్రభా నన్ను పరిశుద్ధుడిగా మార్చామని మనం తగ్గింపగలిగి దేవుని సన్నిధిలో ఉండాలి, కానీ గర్వించకూడదు. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం తగ్గించుకుంటామో దేవుడు మన తగ్గింపును బట్టి మనతో కూడా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైలడ్ హల్లెలూయా. రెండవది తగ్గింపును మనలో చూస్తున్నాడు. మూడవది చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 23-24 వచనం. చాలు. ఇక్కడ దాసుల యొద్ద దేవుడు లెక్క చూస్తాడు.
అని ఇంకో ఏం చూస్తాడు? ఒకటి, హృదయంలో భయాన్ని చూస్తాడు, మన ప్రవర్తనలో తగ్గింపు చూస్తాడు. రెండవది, మూడవది ఏం చూస్తాడు? లెక్క చూస్తాడు. దాసులు. ఇప్పుడు మనం చాలా సందర్భంలో మీరు ప్రార్థనలో ఈ పదం, అయ్యా నీ దాసురాలను అని పదం వాడారా లేదా? వాడారా లేదా? నువ్వు దేవుని దాసుడివి, దేవునికి దాసురాలివి. అంటే ప్రభా, నా ఇష్టం కాదు, నా చిత్తం కాదు, నీ చిత్తము, నీ ఉద్దేశం నా జీవితం నెరవేర్చాలని నిన్ను నువ్వు సమర్పించుకున్న ఒక వ్యక్తివి. దాసురాలని ఊరికే పదం బాగుందని ఉపయోగిస్తే కాదు. అలానే తన దాసులు అంటే తనకు లోబడి బ్రతికే వారి విషయంలో దేవుడు లెక్క చూస్తాడు. ఏంటంటే తనకు లోబడి తను చెప్పినట్టుగా బ్రతికే వారి విషయంలో దేవుడు లెక్క చూస్తాడు. ఏం లెక్క చూస్తాడు అంటే, ఆయన లెక్క చూసి ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో లెక్క చూసి దాదాపుగా మనం ఇది ఒకసారి కూడా డిస్కస్ చేసాం. తనకు దాదాపుగా 3,600 రూపాయలు, ఒక తలాంతు అంటే 3,600 అయితే ఇక్కడ 10,000 తలాంతులు అంటే దాదాపుగా 3,60,00,000 రూపాయలు తనకు అప్పుకుంటే అతనికి ఏం చేశాడు? క్షమించేశాడు. 10,000 ఇంటూ 3,600 మీరు కానీ లెక్కేసుకుంటే దాదాపుగా 3,60,00,000 రూపాయలు అంటే తన బ్రతుకులో తీర్చలేనటువంటి స్థితి. క్షమించేశాడు. అయితే ఇతనికి ఏమంటే ఒక దీనారం మీరు కానీ చూడండి, అతనికి తోడు ఇంకొక దాసుడు ఎంత ఉన్నాడు? 100 దేనారములు. అతను వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్నాడు. దేనారం అంటే ఇంచుమించు ₹1 అంటే 100 దేనారాలు అంటే దాదాపుగా ₹50. ₹50 ఎక్కడ? 3,60,00,000 ఎక్కడ? ఏంటి ₹50 ఎక్కడ? 3,60,00,000 ఎక్కడ? తండ్రి 3,60,00,000 రూపాయల విలువ గల అతని స్థితిని క్షమిస్తే ఇతనికి ₹50 అప్పున్న వాడిని ఏం చేశాడు? గొంతు పట్టుకున్నాడు. గొంతు పట్టుకొని బలాత్కారంగా కొట్టి చెరసాలేసాడు. అంటే దేవుడు తన దాసు, ఇప్పుడు ఎవరి విషయంలో ఇది చూస్తున్నాడు? దాసుల విషయంలో, తన దాసుల విషయం ఏం లెక్క చూస్తున్నాడంటే, దేవుడు నిన్ను ఏ విషయంలో క్షమించాడు, దేవుని దగ్గర నువ్వు ఏ విషయంలో నువ్వు క్షమాపణ పొందుకున్నావు. అయ్యా నేను ఈ తప్పిదం చేశాను ప్రభా, నన్ను క్షమించు. అయ్యా నేను ఇలా చేయలేకపోతున్నాను, ఇంత కష్టాన్ని నేను తీర్చలేకపోతున్నాను ప్రభా, నీ కృపను బట్టి నాకు క్షమించు అంటే దేవుడు క్షమించాడు. ఆ క్షమాపణ ఎదుటివారి పట్ల ఉన్నావా లేదా అనేది చూస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంటే మూడవది, ఫస్ట్ నీతిమంతుల విషయంలో దేవుడు ఏది చూస్తాడంటే హృదయాంతరంగాల భయం. మన నీతిమంతుల హృదయాంతరంగాలు ఏముండాలి? భయం ఉండాలి. దేవుడు ఆ భయాన్ని చూస్తాడు. తర్వాత మనకు ప్రవర్తనలో ఏముండాలి? తగ్గింపు ఉండాలి. నీతిమంతుల ప్రవర్తన ఏముండాలి? తగ్గింపు. ఆ తగ్గింపును చూస్తాడు. మూడవదిగా మన యొక్క దేవుడు ఏ విషయంలో అయితే మనల్ని క్షమించాడో, ఏ విషయంలో వదిలిపెట్టాడో, ఏ విషయంలో అయితే సరిలే అనుకొని దేవుడు మనం చూడనట్టు ఉన్నాడో, మనం ఆ విషయంలో ఎదుటివారి పట్ల ఎలా ఉన్నామో దాన్ని లెక్క చూస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనమైతే మనం తప్పిదం చేస్తే దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీరు కచ్చి ప్రభా క్షమించు అని అడుగుతాం. కానీ ఎవరైనా సరే మన ఒక మాట అన్నా, మనకు నచ్చని పని చేసినా మనం క్షమించం. జీవితాంతం హృదయంలో పెట్టుకొని, కోపం ఉంచుకొని, ద్వేషం ఉంచుకొని, పగ ఉంచుకొని, అవకాశం దొరికినప్పుడల్లా దెప్పు పొడుస్తూ, వారిని కించపరుస్తూ, బాధిస్తూ, వారి గురించి చెడ్డగా ఎదుటి వారికి చెప్పే స్థితి ఉంటే దేవుడు లెక్క చూడ్డా ఖచ్చితంగా చూస్తాడు. నేను ఈ వ్యక్తికి ఇలాంటి స్థితులను కాపాడాను, ఇలాంటి స్థితిలో ఒప్పుకుంటే కడిగాను, పరిశుద్ధపరిచాను, వదిలిపెట్టాను, కానీ ఈమెంటి ఆమె విషయంలో ఇంత పట్టింపు కలిగి ఉంది. దేవుడు లెక్క చూస్తాడు. లెక్క చూస్తే నువ్వు తేలిపోతే ఏం జరుగుతుంది? బెల్షస్సర్ విషయంలో లెక్క చూస్తే ఆయన త్రాసులో తూచినప్పుడు ఏం జరిగింది? తక్కువ వాడికి కనిపించాడు. తక్కువ వాడికి కనిపిస్తే ఉందా రాజ్యము? రాత్రికి రాత్రి కొట్టివేయబడింది. దేవుడు నిన్ను లెక్క చూస్తే నీ విషయంలో, నీ ప్రవర్తనలో నువ్వు సహోదరుని పట్ల ప్రేమ కలిగి ఉండాలనే వాక్యం, అది బేసిక్ అంటే ప్రాథమిక ఆజ్ఞ ఉంది. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించాలనేది ఆజ్ఞ. కృత నిబంధన అంతా కూడా ఎదుటివారి పట్ల ప్రేమ కలిగి ఉండాలి.
ప్రేమతో భరించాలి, ప్రేమతో సహించాలి, సర్దుకుపోవాలి అనే మాటను బట్టి ఓ సంఘంలో ఉంటున్న నీవు మరి ఎదుటివారి పట్ల ఎలా ప్రవర్తిస్తున్నావో, అంటే నీవు దేవుని పట్ల ఎలా ప్రవర్తించావో దాన్ని లెక్క చూసిన దేవుడు ఎదుటివారి పట్ల నీ ప్రవర్తనను లెక్క చూస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా ఆయన ఏం చూస్తాడంటే ఎదుటివారి పట్ల నీ ప్రవర్తనను చూస్తాడు. ఎట్లా ఉన్న వారి పట్ల నీ ప్రవర్తన, ముందు ఒక విధంగా, వారు ముందు ఒక విధంగా, వారితో మాట్లాడేటప్పుడు ఒక విధంగా, వారు లేకపోతే ఒక విధంగా. జాగ్రత్త. నువ్వు తక్కువ అడిగా, ఈమె ఇలాంటిదా, ఈమెకి నేను క్షమించి ఎంత ప్రాధాన్యపడితే అన్నీ చేస్తే ఈమె మాత్రం ఎదుటి వారికి అది చేయదా, ఇలాంటి వారికి నేను చేసింది అని దేవుడు ఏం చేస్తాడు, మళ్ళీ ఏం చేశాడు, ఎప్పుడైతే క్షమించేశాడో దాన్ని కొట్టివేసి నువ్వు తీర్చాల్సిందే చెప్పి మళ్ళీ ఆ శిక్షను అతని మీదకి వేసినట్టుగా ఉంది. మనం చదువుతాం అక్కడ చూడండి, ఈ 32వ వచనం. అప్పుడు వాని యజమాని వాని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవు నీ తోటి దాసుని కరుణింపవలసి ఉండెను కదా. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతా చెల్లించు వరకు బాధపరుచు వానికి వాని అప్పగించెను. ఈ మాటను మీరు ఎట్లా అర్థం చేసి, ఒకవేళ ఇంకా నిన్ను బాధపరిచేవాళ్ళు, ఇంకా నీ కష్టాలు పోలేదా, నీ బాధలు పోలేదా, నీ ఇబ్బందులు పోలేదా, నువ్వు నీతిమంతుడివే కానీ ఎందుకు ఇవన్నీ పోలేదు, ఎందుకు పోయింది అనుకునే తిరిగి వచ్చింది, ఇంకా నిన్నది పోయింది కదా అనుకుని ఈరోజు మళ్ళీ ఎందుకు వచ్చిందంటే నువ్వు ఎదుటి వారి పట్ల నీ ప్రవర్తన సరిగా లేదు. అంటే వారి పట్ల ఎలా ఉంది, క్షమించలేని తత్వం, వారిని క్షమించకుండా గొంతు పట్టుకొని నొలిపే తత్వం, వారిని ఏం చేశాడు, బజారుకి ఇచ్చే తత్వం, చెరసాల వేయించే తత్వం. దేవుడు నిన్ను క్షమించినట్లుగా ఎదుటివారి పట్ల నీకు ప్రేమ లేకుండా నువ్వు ప్రవర్తిస్తే ఏ విషయంలో దేవుడు నువ్వు కనికరించి నువ్వు ప్రార్థించిన దాన్ని బట్టి తీసివేశాడో దేవుడు దాన్ని మళ్ళీ నీకు ఇస్తాడు. పోయిన సంవత్సరం అంతా బాగుంది, అంతా అన్నీ పోయాయి, కానీ మళ్ళీ ఈ సంవత్సరం ఎప్పుడో ఉన్నది ఇప్పుడు వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే నీ బ్రతుకులో నువ్వు మళ్ళీ నీ మొదటి ప్రేమను వదిలిపెట్టి, హృదయంలో ద్వేషం ఉంచుకొని, హృదయంలో కపటం ఉంచుకొని, దేవుని చిత్తాన్ని మర్చిపోయి నువ్వు బ్రతుకుతున్న దాన్ని బట్టి మళ్ళీ దేవుడు ఏం చేశాడు, ఆ స్థితికి తీసుకొచ్చాడు. జాగ్రత్త. మన ఎదుటి వారి పట్ల ప్రవర్తనను దేవుడు చూస్తాడు. నీ మట్టుకు నువ్వు నీతిమంతుడిగా బ్రతుకుతే చాలదు. నా మట్టుకు నేను నీతిమంతుడిగా ఉన్నానంటే దేవుడు దాన్ని ఒప్పుకోడు. ఎదుటి వాని పట్ల నీ ప్రవర్తన బట్టి నువ్వు నీతిమంతుడు కాదని దేవుడు లెక్కిస్తాడు. అంతే కదా. అక్కడ మనం చదువుకున్న ఆ ఎగ్జాంపుల్లో వాడిని తృణీకరించాడు, సుంకని ఈ పరిసెడు తృణీకరించాడు కాబట్టి నీతిమంతుడికి తీర్చబడలేకపోయాడు. నేను ఇతని వల్లే ఉండనందుకు అంటే ఏంటి, ఇతని వల్ల అతను ఏం చేశాడు, అతను ఏం చేశాడు, లెక్కించాడు. లేకుంటే అతను ఏం చేశాడు, ఒక ఏమని చెప్పుకున్నాం మనం, రోమిలకు రాసిన పత్రికలో తీర్పు తెచ్చాడు. తీర్పు తెచ్చాడు. అతని వల్ల లేను, అతని లాగా లేదు. మనం కూడా ఈ మాటల్లో కూడా ఈ మాటను ఆమెలాగా నేనేమన్నా అది చేశానా ఇది చేశాను అని నీకున్న నీతిని బట్టి అనుకోవడానికి లేదు. ఎంత జాగ్రత్తగా మన భక్తిని కాపాడుకోవాలి. నువ్వు కరెక్ట్గా ఉన్నావు కాబట్టి అది దేవుని కృప అనే ఆలోచన బ్రతకకుండా నువ్వు కరెక్ట్గా ఉన్న దానిని బట్టి లేని వారిని, అందుకనే ఇప్పుడేంటి మనం వారి విషయంలో మత్సరపడితే ఒకవేళ దేవుడు ఏం చేస్తాడు, మనల్ని ద్వేషిస్తాడేమో బైబిల్లో. అంటే భక్తిహీనులకు ఏదైనా కలిగినప్పుడు వాళ్ళ విషయంలో నీ హృదయంలో సంతోషపడినా మత్సరపడినా దేవుడు మళ్ళీ వారి మీదకి వచ్చిన తీర్పును తీసివేసి నీ కలగజేస్తాడని బైబిల్లో ఉంది. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలి నీతిమంతులు. దేవుడు ఏం చూస్తున్నాడు అంటే, మూడవదిగా నీవు ఎదుటివారి ప్రవర్తన ఎలా ఉందో దేవుడు చూస్తున్నాడు. ఇది మనం మర్చిపోతే మాత్రం ఎప్పటికప్పుడు నేరస్తులుగా తీర్పు తీర్చబడి పోయిందల్లంతా కూడా కొని తెచ్చుకొని శిక్షను జీవితాంతం అనుభవిస్తున్న వారిగానే ఉంటాం. మనము ఏ దొంగతనమో వ్యభిచారమో పాపం చేసి కాదు, మన ఎదుటి వారికి తీర్పు తెచ్చి శిక్షను అనుభవిస్తూ ఉంటాము. మనం హృదయంతరంగాల్లో ఒకదాన్ని ఉంచుకొని పొగుడుకొని ఇది నాకు కలిగిందని భ్రమలో బ్రతుకుతూ అనుకుంటూ దాన్ని బట్టి గర్విస్తూ దాన్ని బట్టి సంతోషించిన దాన్ని బట్టి వేషధారణమై
శిక్షకు లోనైపోతున్నాము. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకొని నీ ప్రవర్తన ఎదుటివారి పట్ల ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి, హృదయపూర్వకంగా ఉండాలి, సమాధానపరంగా ఉండాలి, క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడిగా ఉండాలి. వాళ్ళు ఇప్పుడు క్షమించినా నువ్వు క్షమించకుండా ఉంటే అది కరెక్ట్ కాదు. సంఘం వల్ల అసలు అట్లనే ఉండకూడదు. సో మూడవదిగా ఏం చూస్తున్నాడు? ఎదుటి వారి పట్ల మన ప్రవర్తన. లాస్ట్గా ఈ మాట చూసుకొని ముగించుకుందాం. చూడండి, అదే మత్తయి సువార్తలో 25వ అధ్యాయం 19వ వచనం. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకున్నాడు. చూడండి, చాలు ఇక్కడ దాసులే అక్కడ దాసులే అన్నాం. మరి ఇక్కడ ఇప్పుడు ఈ దాసులు ఎలాంటి వారు? దేవుడు పిలిచి వారికి ఏం చేశాడు? కొన్ని తలాంతులు ఇచ్చాడు, కొన్ని వరాలు ఇచ్చాడు, కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. అయితే ఈ బాధ్యతల విషయంలో ఎవరైతే ఏం చేశారు? నమ్మకంగా ఆ పని చేయకపోతే దేవుడు వారిని చూస్తాడు. ఇదిగో ఈ సంఘంలో ఈ పనికి ఈ టైంలో వీరిని నేను నియమిస్తే వీళ్ళు ఈ పని మనస్ఫూర్తిగా చేస్తున్నారా, శ్రద్ధగా చేస్తున్నారా, మనుషుల మెప్పు కోసం చేస్తున్నారా, ఘనత కోసం చేస్తున్నారా, ఏం చేస్తున్నారు? దేవుడు చూస్తుంటాడు. నీకు ఇచ్చిన తలాంతు అది దేవుని నామ మహిమార్థం నువ్వు వాడాలి. అసలు వాడకుండా ఉండడం, మనుషుల కోసం వాడడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి నీకు ఇచ్చిన వరాన్ని నువ్వు కరెక్ట్గా దేవుని నామ మహిమార్థమై దాన్ని రెట్టింపు చేసే విధంగా, అంటే దాన్ని గొప్ప చేసే విధంగా నువ్వు వాడకుండా ఉంటే దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. అంటే చూస్తాడు, లెక్క చూసాను. ఏం చూస్తాడు? నీకు ఇచ్చిన దాన్ని నువ్వు వాడుకోకుండా దాచిపెట్టి గుంతలో పాతిపెట్టి, అమ్మో దేవుడు మంచివాడు కాదు, దేవుడు ఈ విషయంలో నిర్దాక్షిణ్యంగా ఉంటాడు, నాకెందుకు తిప్పలు, నా మట్టుకు నేను ఉంటే చాలు, నా భక్తి నేను చేసుకుంటే చాలని నీకు ఇచ్చిన దాన్ని ఉపయోగించుకోకపోతే దాన్ని చూస్తాడు. ఏంటంటే నాలుగవది, నీకు ఇచ్చిన తలాంతును, నీకు ఇచ్చిన వరాన్ని, నీకు ఇచ్చిన బాధ్యతను నువ్వు సరిగ్గా చేయకపోతే దాన్ని చూస్తాడు. ఇవన్నీ కూడా ఎవరు అంటే నీతిమంతులను దేవుడు పరిశీలించే విధానం. నరులందరిని చూస్తే దేవుడు నీతిమంతులు ప్రత్యేకంగా పరిశీలిస్తున్నప్పుడు, నీతిమంతులుగా తీర్చబడిన మన జీవితాల్లో ఆయన యజమానుడు ఒప్పుకొని ఆయన దాసులుగా బ్రతుకుతున్న మన జీవితాల్లో ఒకటి, మన హృదయంలో ఏముండాలి? దేవుని కూర్చిన భయం ఉండాలి. 2, మన ప్రవర్తనలో ఏముండాలి? తగ్గింపు ఉండాలి. 3, ఎదుటివారి విషయంలో మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. 4వది, దేవుడిచ్చిన వరాల విషయాల్లో, తలాంతుల విషయాల్లో ఏముండాలి? నమ్మకంగా పనిచేసేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అలా ఉన్నామా లేదా అనేది మనం పరిశీలించుకుందాం. అంత మాత్రం. ఇప్పుడు దేవుడిచ్చిన పని విషయంలో పరిశుద్ధత లేకపోతే, దేవుడిచ్చిన పని విషయంలో ఆ లెక్క చెప్పకపోతే, ఇప్పుడు ఏలీ కుమారులు ఉన్నారు, వాళ్ళు కూడా దేవుని పనేగా చేసేది యాజకత్వమేగా, కానీ పరిశుద్ధులుగా చేశారుగా. పరిశుద్ధత కలిగి చేశారా? భయం కలిగి చేశారా? ఏం లేదు, విచ్చలవిడిగా ఇష్టానుసారంగా చేశాడు. కాబట్టి దేవుడు వారిని జీవితాన్ని కొట్టివేశాడు. కాబట్టి తలాంతులను, దేవుడిచ్చిన వరాలను దేవుని నామ మహిమార్థమై మనం పాతి పెట్టకుండా దాన్ని వాడాలి. ముఖం చిన్నబుచ్చుకొని అలిగి బాధపడుతూ నాకేంలే, నేనెందుకులే, మా కుటుంబమా, ఆ కుటుంబం వాళ్ళులే, ఈ కుటుంబం వాళ్ళే, దేవుడు ఇంకా మన భాషలో తూ అంటాడు. ఆ స్థితిలోకి రామాకండి. దేవుడు ఇది నాకు ఇచ్చిన పని, నేను చెయ్యాలి, నేను కష్టపడాలి. దేవుడు లెక్క అడిగినప్పుడు ప్రభా ఇదిగో నువ్వు చెప్పినట్టుగా నేను చేశాను అని చెప్పగలిగే స్థితిలో నేను ఉండాలి అనే ప్రతిక్షణం హృదయంలో ఆ భయంతో దేవుడు మనకిచ్చిన దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్, గొప్ప కోసం కాదు, మాకు ఉదయం 8 గంటలకే స్కూల్, 8:20కే కాలేజ్, 8:20 నుంచి 1 వరకు క్లాస్, 2 గంటల నుంచి 5 గంటల వరకు బీఈడీ ఎగ్జామ్స్, మళ్ళీ 5 గంటల నుంచి 7:30 వరకు క్యాంప్ అయిన వెళ్ళాం, బస్సునేపల్లి వెళ్ళాం. 7:30కి వచ్చాం, స్నానం చేసాం గబ్బగబ్బా, ఓపిక ఉన్నా లేకపోయినా నేను ఒప్పుకున్న పని, దేవుని పరిచర్య. అంతేగాని ఈసారి కాదులే, ఓపిక లేదులే, ఇంకొక వారం పెట్టుకుందాంలే, ఇంకొక రోజు పెట్టుకుందాంలే అంటే కరెక్టా? కాదు. అంటే నా పనికైతే
ఉన్నా లేచి ఉదయాన్నే లేచి శరీరం బాగున్నా బాగలేకపోయినా సరే రెడీ చేసుకొని కాలేజీకి వెళ్ళి అన్నీ చేసుకున్నాను. దేవుని పని వచ్చేటప్పటికి పోస్ట్ పోనా. అందుకనే అట్లా ఉండకూడదు. సమయము అసమయం, ఏ సమయంలో అయినా సరే దేవుని పని చేయడానికి మనం ఆయన అప్పచెప్పిన పని మనం ఎప్పుడూ కూడా నెరవేర్చడానికి ఎలాంటి పరిస్థితుల్లో కూడా చేయడానికి సిద్ధపడాలి. కానీ నీకు నచ్చినట్టుగా నీకు కుదిరినట్టుగా మనం దేవుని పని చేయకూడదు. ఒప్పుకున్నట్టుగా మనం చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఈ వారం ఆన్లైన్ ప్రేయర్ లేదు అంటే ఏం చేసేవాళ్ళు? సరేలే అనుకుంటారు, అంతేనా? అంతకుమించి ఏమని అనుకుంటారు. కానీ దేవుడు అడగడా? మరి నీ పనికైతే నువ్వు ఈరోజు సెలవు పెట్టుకుని ఇంట్లో ఉండి నా పని చేయొచ్చు, కానీ దేవుడు అడగడా? అడుగుతాడు. ఆ భయం ఉండాలి, ఆ అకౌంటబిలిటీ అనేది మనం ఉండాలి. మళ్ళీ రేపు ఉదయాన్నే 8 గంటలకు స్కూల్కి వెళ్ళాలి కదా. రేపు ఏమైనా హాలిడేనా? లేదు కదా. క్లాసులు కూర్చుంటే నిద్ర వస్తుంటుంది, నైట్ అంతా మేలుకుంటే బాడీ అంతా ఒకలాంటి వీక్గా ఉంటుంది. మళ్ళీ క్యాంపెయిన్ ఉంటుంది, మళ్ళీ రేపు విజ్ఞాపన ఉంటుంది, ఎల్లుండి ప్రార్థన ఉంటుంది. కంటిన్యూగా ఒక నైట్ మేలుకుంటే వరుసగా దాని యొక్క ప్రభావం 2-3 రోజులు ఉంటుంది. ఒకవేళ ఇంటికాడ ఉండి కాస్త రెస్ట్ తీసుకున్న వాళ్ళకి ఆ రోజు సాయంత్రం కాస్త ఆ బెట్ట అది తీరుతుందేమో. కానీ అట్లా కాదు కదా. ఆయన ఇచ్చిన పని నమ్మకంగా చేయాలి, అంతేగాని మనం దాన్ని దాచిపెట్టుకోకూడదు. అది ఎదుటివారు చెప్పేంతవరకు చేసుకోకూడదు. మన పని నా పని నేను అని ఒక బాధ్యత కలిగి చేసే విషయంలో దేవుడు చూస్తూ ఉంటాడు. నీకు ఇచ్చిన పని నువ్వు చేసావా? నువ్వు చేస్తున్నావా? ఎవరి కోసం? దేవుని నామం కోసం, దేవుని చిత్తం కోసం, దేవుని ఉద్దేశాన్ని కనపరచడం కోసం, దేవుని గణపరచడానికి కోసం అనేది మనం కలిగి ఉండాలి. దేవుడిచ్చిన తలాంతు దేవుని నామ మహిమార్థమై ఎప్పుడైతే వాడుకుంటామో అప్పుడే దేవుడు ఆ వ్యక్తిని బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. మన ఇచ్చల కోసం, మన కోరికల కోసం, మన గొప్పదనం కోసం దేవుణ్ణి పనంగా పెట్టి దేవుణ్ణి వాడుకోవడానికి మనం ఉండకూడదు. దేవుణ్ణి వాడుకొని గొప్పగా మార్చబడాలని ఆలోచన మన జీవితంలో ఉండకూడదు, తప్పు. కాబట్టి ఏం చేయాలి? దేవుడు ఇచ్చిన పనిలో మనం ఏం చేయాలి? లెక్క అప్పచెప్పవలసిన వారిగా ఉన్నామని చూస్తుంటే భయాన్ని కలిగి ఆ పని మనము చేయాలి. కాబట్టి నీతిమంతులను దేవుడు పరిశీలిస్తున్నాడు. ఎందుకు? ఒకటి, ఏం పరిశీలిస్తున్నాడంటే హృదయంలో ఉన్న భయాన్ని పరిశీలిస్తున్నాడు. నువ్వు భయం ఉంటే దేవునికి లోపడతావు, భయం ఉంటే దేవుడు చెప్పినట్టుగా చేస్తావు, భయం ఉంటే ఇంకా ఈ లోకం నీకు ఇష్టమైన దాన్ని దేవుని కోసం వదులుకుంటావు, అంతే. అబ్రహాం అలా వదులుకున్నాడు. 2, మన ప్రవర్తనలో ఏముంటుంది? తగ్గింపు ఉంటుంది. ఇప్పుడు దావీదు తగ్గించుకున్నాడు. ఎవరి ముందు తగ్గించుకున్నాడు? తను తరుముతున్నటువంటి, తను చంపాలనుకున్నటువంటి ఎవరు? సౌలు ముందు తగ్గించుకు, అయ్యా నేను మిన్నల్లింటి వంటి వాని కదా, పురుగు వంటి వాని కదా, నన్నెందుకయ్యా తరుముతున్నావు అని తను తగ్గించుకొని చంపడానికి అవకాశం దొరికిన చంపకుండా వదిలిపెట్టేశాడు. దేవుడు మన జీవితంలో తగ్గింపును చూస్తున్నాడు. 3, ఏం చూస్తున్నాడు? ఎదుటి వారి విషయంలో మన ప్రవర్తనను చూస్తున్నాడు. 4, దేవుడు అప్పచెప్పిన పనిని విషయంలో మనం ఎలా బ్రతుకుతున్నామో, ఎలా చేస్తున్నామో చూస్తున్నాం. ఇవన్నీ కూడా నీతిమంతులను విషయంలో దేవుడు చూసే విధానం. తలలు వంచిన మనం నీతిమంతులను యెహోవా పరిశీలించును. ప్రియ దేవుని సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా నీతిమంతులుగా మార్చబడిన నిన్ను దేవుడు ఎందుకు పరిశీలిస్తున్నాడో నీకు అర్థమైంది. మరి ఆ పరిశీలనలో నీ హృదయంలో ఒకవేళ భయం లేదని తెలిస్తే, భయం లేకుండా విచ్చలవిడితనం ఉంది, ద్వేషం, అసూయ, పగ పెంచుకొని శరీర కార్యాలు హృదయంలో ఉంచుకున్నావని దేవుడు చూస్తే, సొలొమోను నా ఎదుట నీ హృదయం తొలగిపోయిందని బైబిల్లో రాయబడింది. దేవుని ఎదుట సొలొమోను హృదయం తొలగిపోగానే దేవుడు అతనికున్న క్షేమాన్ని తొలగించి వేశాడు. అతని చుట్టూ శత్రువును లేపాడు, అతని దేశాన్ని 2 ముక్కలు చేశాడు. కాబట్టి జాగ్రత్త. దేవుని నమ్మిన మనం మన హృదయాంతరంగాల్లో పరిశుద్ధతను కాపాడుకోగలిగిన వాక్యం ఉండాలి తప్ప, ఎప్పటికప్పుడు దాన్ని జాగ్రత్తగా చూసుకునే విధానం ఉండాలి తప్ప మనం దాన్ని తొలగిపోకూడదు. ఆ భయం చివరి క్షణం వరకు ఉండాలి. ఎప్పుడు అడిగినా సరే దేవునికి లోబడి చేయగలిగిన స్థితిలో మనం ఉండాలి.
ఆయన ఆజ్ఞలను పాటించగలిగే స్థితిలో భయం ఉండాలి. ఈ పని దేవుడు చెప్పింది కదా ఆయన భయంతో అనుక్షణం బ్రతకాలి. ఇప్పటి వరకు భయం విడిచి ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలు విచ్చలవిడిగా తిని తాగినట్టుగా నువ్వు తాగుతూ తిరుగుతూ ఉంటే దేవుడు అలా చూస్తే ఖచ్చితంగా నీ మీద ఉగ్రత వస్తుంది, తెగులు వస్తుంది. విడిపించబడిన వాళ్ళే వాళ్ళు, సముద్రం గుండా దాటి వచ్చిన వాళ్ళే, కానీ భయం విడిచి విచ్చలవిడిగా తిని తాగి గంతులు వేసిన దాన్ని బట్టి తెగులు వారి మీదకి వచ్చింది. తాపకరమైన సర్పాలు వాళ్ళ బ్రతుకుల్లోకి వచ్చాయి. కాబట్టి ఈరోజు భయం విడిచిపెట్టి విచ్చలవిడితనం నీ బ్రతుకులో ఉంటే తాపకరమైన సర్పాలు నీ కుటుంబాల్లోకి వచ్చి నిన్ను బాధిస్తాయి, నిన్ను వేదనకు గురి చేస్తాయి. కాబట్టి నీ హృదయంలో నీతిమంతులుగా తీర్చబడి నీ హృదయంలో భయం ఉండాలి. దేవునికి భయపడాలి, దేవునికి ఆజ్ఞలకు భయపడాలి, దేవుని చిత్తానికి భయపడాలి, దేవునికి వాక్యానికి భయపడాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యానికి చిత్తానికి భయపడతావో ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరం యుగయుగాలు ఉంటుంది. కాబట్టి ప్రభువా, ఇప్పటివరకు నేను భయం విడిచి ప్రవర్తించాను, నన్ను క్షమించని పరిశీలించుకుందాం. ఆయన మన హృదయంతరంగాలను పరిశీలించే దేవుడు, పరిశోధించే దేవుడు. కాబట్టి మనం అందరము కూడా మొదట మన హృదయంలో దైవ భయం ఉందా లేదా, రెండవది మన ప్రవర్తనలో తగ్గింపు ఉందా లేదా, నిన్ను నువ్వు హెచ్చించుకుంటూ నిన్ను నువ్వు గొప్ప చేసుకుంటూ నాకేమనే గర్వంతో ఉన్నావేమో. నువ్వు మందిరంలో ఉన్నా సరే దేవుని దృష్టిలో నీతిమంతుడు కాదు. నువ్వు వేషధారిగా బయటికి వెళ్తావు, నీతిమంతుడి బ్రతుకులు తీర్చబడలేవు. కాబట్టి తగ్గింపు లేకపోతే వ్యర్థం. మూడవదిగా ఎదుటివారి పట్ల నీ ప్రవర్తన దేవుడి చిత్తానుసారంగా ఉందా లేదా, వాక్యానుసారంగా ఉందా లేదా, దేవుని ప్రేమను పొంది క్షమించబడి నువ్వు ఎదుటివారిని క్షమిస్తున్నావా, ఎదుటివారి విషయంలో నీ ప్రవర్తన కరెక్టా కాదని దేవుడు లెక్క చూస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు. నాలుగవదిగా నీ తలాంతుల విషయంలో లెక్క చూస్తున్నాడు. మరి ఆ విషయంలో నువ్వు నమ్మకంగా వృద్ధి చేయగలుగుతున్నావా పరిశీలించుకున్న మనం మనస్ఫూర్తిగా అవును ప్రభా, ఈ విషయంలో నేను తప్పిపోయాను, ఈ విషయంలో నేను దిగజారిపోయాను అయా, నీతిమంతులు తీర్చబడిన నన్ను పరిశీలిస్తున్న దేవుడు అని అనుక్షణం నన్ను చూస్తున్న దేవుడు అని నేను ఎరగలేకపోయాను ప్రభా, నన్ను క్షమించండి నాయన, నీకు స్తోత్రం. యేసయ్య నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రం, నన్ను క్షమించండి అని మనం మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో ఒప్పుకొని వదిలిపెట్టి ప్రార్థన చేస్తే ఎంత మంచిది. దేవుని సన్నిధిలో అందరూ నోరు తెరిచి ఏ విషయంలో నీ హృదయం తప్పిపోయిందో, ఏ విషయంలో నీ హృదయం దేవుని భయం లేకుండా పోయిందో, ఎక్కడ నీవు తగ్గించుకోకుండా నిన్ను హెచ్చించుకున్నావేమో, గర్వించావేమో, ఎదుటివారి విషయంలో ప్రవర్తన విషయంలో ఎక్కడ తప్పిపోయావేమో, ఎదుటివారికి చూపించాల్సిన ప్రేమలో తప్పిపోయావేమో, ఎదుటివారి విషయంలో క్షమించే విషయంలో తప్పిపోయావేమో పరిశీలించుకుందాం. మన హృదయంలో పాపములు పడిపోకుండా దేవా నన్ను పరిశోధించు, నన్ను పరిశీలించు అని హృదయపూర్వకంగా మనల్ని మనం పరిశీలించుకుంటూ దేవుని స్తుతించుదాం. మనస్ఫూర్తిగా అందరూ ప్రార్థన చేయాలి.